ఆన్ స్క్రీన్ ఉండేవాళ్ళు, లేదు అనంటే కొంచెం సెలబ్రిటీస్ అనుకోండి. అంటే ఈరోజు టీవీలో కనిపించిన సెలబ్రిటీనే సినిమాలో కనిపించినా కనిపించే స్థాయి వేరైనప్పటికీ కూడా. బట్ ద థింగ్ ఈజ్ అల్టిమేట్లీ కెమెరా ముందు బాగా కనిపించాలనుకోవడంలో తప్పులేదు ఎవరైనా సరే. ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ పెట్టేటప్పుడు నేను కూడా అందంగా ఉండాలనుకోవడంలో తప్పే లేదు. బట్ వాళ్ళు కూడా ఒక రొటీన్ ఫాలో అవ్వాలని అనుకుంటారు కదా! మీ ఉద్దేశ ప్రకారం వాట్ ఈస్ ద బెస్ట్ రొటీన్ ఫర్ స్కిన్ అంటే ఏం చెప్తారు? మ్యామ్ కొంతమంది మ్యామ్ ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంటుంది. హ్మ్. నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు. ఓకే. కొంతమంది ఎలా ఉన్నా బాగుంటారు. ఓకే. అవును. వాళ్ళ స్కిన్ టోన్ అంటే మేడం అది ఇప్పుడు టీనేజర్స్ చూస్తాము. మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు సన్ స్క్రీనా, మాయిశ్చరా అంటే పెద్ద గొప్పలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే. బట్ ఇప్పుడేమైంది మేడం ఈ ఇన్‌స్టా దాంట్లో 10 ఇయర్స్‌కే మాయిశ్చరైజర్స్ అంటారు, సీరమ్స్ అంటారు, అవును. టోనర్స్ అంటారు, వైటమిన్ టీనేజ్‌లో సి అన్నీ అంటారు. వాడేస్తున్నారు సార్. అంటే మామా అర్త్ అంటారు. తర్వాత ఏవో కంపెనీలు నాకు కూడా అసలు వినను మేడం ఓవర్ ద కౌంటరు. అయితే అవన్నీ అంత కెమికల్స్ ఫేస్‌కి ఇవ్వటమా అవసరమా? అంటే బడ్డింగ్ స్కిన్ ఓకే. యాక్నే ఎరప్ట్ అవుతుంటాయి. ఓకే. ఏజింగ్ స్కిన్ ఓకే. వేరు. బడ్డింగ్ స్కిన్ వేరు. బడ్డింగ్ స్కిన్‌కి అన్ని కెమికల్స్ అవసరమా? అన్ని క్వెషన్స్ పెట్టిన వాళ్ళ పేరెంట్సే సన్ స్క్రీన్ దగ్గరికొస్తే కెమికల్ కార్సినోజెనిక్ కదా! క్యాన్సర్ వస్తది కదా! అంటారు. మరి అవన్నీ ఎందుకు ఇప్పించాలి మేడం? సో బేసిక్ స్కిన్ రొటీన్ అంటే మ్యామ్ ఒక చిన్న 30 ఎస్‌పీఎఫ్ 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ చిన్నపిల్లలని పర్లేదు.